మీరు ఎప్పుడైనా నార్మల్ ఆమ్లెట్ కాకుండా ఫుల్గా వెజిటేబుల్స్తో ఎప్పుడైనా ఆమ్లెట్ ట్రై చేశారా? ట్రై చేయకపోతే వెంటనే ట్రై చేసేయండి. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ బ్రేక్ఫాస్ట్గా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ స్టీమర్లోకి మనకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుని స్టీమ్ చేసుకోవాలి. నేను ఇక్కడ క్యారెట్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, స్పినాచ్, పాలకూర యాడ్ చేసుకొని మూత పెట్టుకుని ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. అవి స్టీమ్ అయ్యేలోపు ఒక బౌల్ తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని దానిలో కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్, కొంచెం పసుపు యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిరియాలు, పసుపు కలిపి యూజ్ చేయడం వల్ల చాలా మంచిది. నేను 2 members చేస్తున్న 3 eggs బ్రేక్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్, కొంచెం కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా స్టీమ్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని నేను ఐరన్ ప్యాన్ పెట్టుకున్న, బాగా వేడయ్యాక కొంచెం నెయ్యి స్ప్రెడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఎగ్ మిక్స్చర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒకసారి కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత కేర్ఫుల్గా ఫ్లిప్ చేసుకుని ఆపోజిట్ సైడ్ కూడా కుక్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.